a wonderful quotation I would like to say to you young students. Yangistan, India is? Yes. So, the wonderful quotation by Swami Vivekananda. Can anybody tell? Strength is life. And fear is death. So, what the students require? What the students require? Strength. So, my dear students, today this wonderful program, which is being organized by Spandana Ida International Foundation, is going to give you some guidance, a very important guidance. And I would love all the students to be very silent. You are going to carry some important thing. I am Usha Giri. I am a psychologist. Do you know I have started my career very late. I have come out of open degrees, from Ambedkar open degree. I am an interdiscontinued student who have pursued my graduation at the age of 40, and now at the age of 50 I could complete my PG. Dear students, there is no age for education. ఎంతమంది ఎడ్యుకేషన్తో డబ్బులు సంపాదించుకుందాము అనుకునే వాళ్ళు చేతులు ఎత్తండి. క్వాలిఫికేషన్స్ స్కూల్కి వెళ్ళి డబ్బులు సంపాదించుకునే వాళ్ళు ఆ ఆలోచనతో చదివితే మాత్రం వేస్ట్. రిమూవ్ దట్ డ్రీమ్ ఫ్రమ్ యువర్ మైండ్. డబ్బుల కోసం చదువులు చదవకూడదు. యూ షుడ్ లెర్న్ యువర్ స్టడీస్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ప్యాషన్. డబ్బులు అనేవి అవి నీడలా వెంటొస్తాయి. ఓకే, రైట్. Now, I would like to tell a small thing. I had an opportunity to write for a website called online-ias.com, which is working for visually, physically and low economic civil aspirants. IAS aspirants అయ్యే వాళ్ళకి ఇది ఒక వెబ్సైట్ అండి. So, this website has given me, it is run by Akhila Raghavendra Garu. Claps for him. Everybody know the motivational trainer, the IAS faculty. So, I had an opportunity to present few general guidance topics for the online website. I have nearly presented 21 topics, general guidance topics. Can you believe? So you can start your life at any time. మీకు ఒక డిటర్మిన్డ్ మైండ్ ఉండి ఒక ప్యాషన్ ఉంటే కంప్లీట్గా యూ విల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ గోల్స్. సో హియర్ వాట్ ఐ వెంట్ త్రూ ఇస్ ఐ వాజ్ రీసెర్చింగ్ వెన్ ఐ వాజ్ పెన్నింగ్ డౌన్ ఫర్ ది గైడెన్స్ టాపిక్స్. నేను ఈ గైడెన్స్ టాపిక్స్ రాస్తున్నప్పుడు ఐ హ్యావ్ రీసెర్చ్ సమ్ వర్క్. అందులో నాకు అనిపించింది, మీకు ఎప్పుడన్నా అనిపించిందా క్లాస్లో 40కి 40 స్టూడెంట్లు ఫస్ట్ ఎందుకు రారండి? నేను కూడా రిగ్రెట్ ఉన్నాను. నేను కూడా క్లాస్లో నాకు స్కూల్ పంపించినప్పుడు నేను ఎందుకు చదవాలనే ధ్యానంతో ఆ వాల్యూతో ఎందుకు నేను చదవలేదు. సో ఐ మిస్డ్ అవుట్ ద వాల్యూస్ ఆఫ్ ఎడ్యుకేషన్, టైమ్ అండ్ లైఫ్ అట్ మై ప్రైమ్ టైమ్ ఆఫ్ స్కూలింగ్. ఎందుకు చెప్పండి? మీ ఎవ్వరు తప్పు కాదు, నాది కూడా తప్పు కాదని నేను అనుకున్నాను. ఏంటంటే వీ వేర్ నాట్ గైడెడ్ అండ్ ద పీపుల్. మీరు ఇవాళ ఈ చైర్స్ మీద కూర్చున్నారంటే ఇవాళ ఎంతో మోటివేషన్ గైడెన్స్ వచ్చింది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎక్స్పీరియన్స్ ఆఫ్ ది పీపుల్, ఒకరి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీకు ఈ స్టేజ్ మీద షేర్ చేశారు. ఒకవేళ దాని విలువలు కనుక మనకి రైట్ ఏజ్లో రైట్ టైంలో మనకు కనుక ఆ మెచ్యూరిటీ ఎవరైనా తెప్పించగలుగుతారో అప్పుడు మనం జీవితంలో ఏ లక్ష్యాలైనా సాధించగలుగుతాం. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ద ఫియర్ ఫ్యాక్టర్. అండ్ హియర్ 40కి 40 మంది క్లాస్లో రాలేదు అని నేను రీసెర్చ్ చేశానండి. సైలెంట్ స్టూడెంట్స్, మీకు ఈ సీక్రెట్ చెప్తాను. ఇవాళ ఎంతమంది ఎన్ని డ్రీమ్స్ పెట్టుకున్నారో పెద్ద కళ చెప్పండి, ఏదైనా కళ చెప్పండి. ఈ స్టేజ్ మీద నుంచి నేను ఐ ప్రామిస్ యూ పీపుల్, యూ ఆర్ గోయింగ్ టు అచీవ్ ద డ్రీమ్. డూ యూ వాంట్ టు అచీవ్ దట్ డ్రీమ్? వుడ్ యూ లైక్ టు నో ద సీక్రెట్ టు రీచ్ టు యువర్ డ్రీమ్? ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ బీ సైలెంట్, దెన్ యూ కెన్ గివ్ మీ ద ఫీడ్బ్యాక్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ are very much there. There is a discipline in the educational structure. We have academic curriculum, okay? We have extracurriculars and we have co-curricular activities. So where we missed out, ఈ రీసెర్చ్ వర్క్లో ఒక స్టూడెంట్ అనే లైఫ్లో 40కి 40 ఎందుకు రావట్లేదు క్లాస్లో ఫస్ట్ అంటే, when I researched the work, I came to know that ఈ co-curricular activities అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది స్టూడెంట్ లైఫ్లో. అయితే ఎవరికైనా చదువుమని అంటారు, పేరెంట్స్ ఏం చెప్తున్నారు? స్టూడెంట్స్ చదవండి చదవండి. కానీ ఎవరికైనా
చదివే నైపుణ్యాలు కనుక నేర్పిస్తే 100 మార్క్స్ తెచ్చుకుంటారా లేదా చెప్పండి. ఎలా వినాలి, ఎలా చదవాలి, ఎలా రాయాలి అనే నైపుణ్యం నేర్పించట్లేదు. అవునా కాదా? ఏమండి, అవునా కాదా? ఈ నైపుణ్యాలు కనుక మనకు ఎలా చదవాలి, ఎలా మెమరైజ్ చేయాలి, ఎలా కాన్సన్ట్రేట్ చేయాలి, అటెంటివ్గా వినాలి, ఈ లెర్నింగ్ స్కిల్స్, ఈ ఆస్పెక్ట్స్ కనుక మనం పర్ఫెక్ట్గా అవుతే ఖచ్చితంగా మనలో ఒక ఫియర్ ఉండదు. పర్సన్ దగ్గర ఫియర్ ఉండదు. ఆర్ యు రెడీ టు గెయిన్ ద నాలెడ్జ్? నాలెడ్జ్ లేని దగ్గర ఫియర్ ఉంటుంది. ఇజ్ ఇట్ క్లియర్? సో మన అమ్మ నేర్పించలేదు, నాన్న నేర్పించలేదు, టీచర్ నేర్పించలేదు, సమాజం నేర్పించలేదు, ఎంతకాలం వాళ్ళ మీద నిందేస్తాము అని నేను అనుకున్నాను. రీసెర్చ్ వర్క్లో తెలిసింది ఏంటంటే నేను ఇంత పెద్దగా అయ్యాను, ఇంతవరకు ఏం సంపాదించే పని చేయట్లేదు, ఏం నేర్చుకోవట్లేదు. సో నేను ఏం చేశానంటే, ఏం చెప్తారు పెద్దలు, బేసిక్ స్టడీ ఎక్కడుంటుంది? 1st to 10th స్టాండర్డ్. am I రైట్? అందరు చెప్తున్నారు 1st to 10th స్టాండర్డ్ పర్ఫెక్ట్గా ఉంటే నీ బేస్ స్ట్రాంగ్గా ఉంటుందని. అయితే ఇప్పుడు మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీరు 5th క్లాస్లో వచ్చారు, అప్పుడు మీరు 4th క్లాస్ సిలబస్లో మ్యాథ్స్ పేపర్ మీ చేతికి ఇచ్చి మ్యాథ్స్ రాయండి అంటే ఎన్ని మార్క్స్ వస్తాయి? 100 వస్తుంది. కానీ దాని యూజ్ ఉండదు. మీరు ఒకవేళ 4thలోనే 100 తెచ్చుకోగలిగితే అది వాల్యూ ఉంటుంది. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ బిట్వీన్ దిస్ పీరియడ్? 5thకి వచ్చినప్పుడు 100 మార్క్స్ వస్తుంది, 4thకి వెళ్ళినప్పుడు 100 మార్క్స్ ఉన్నప్పుడు రాలేదు. ద సేమ్ పర్సన్ అంటే ఏమైంది? అప్పుడు నేను కనుక్కున్నాను రీసెర్చ్ వర్క్లో ఏంటంటే, ద స్టూడెంట్ హూస్ గెటింగ్ ఫస్ట్ ఇన్ ద క్లాస్ ఏం చేస్తారంటే, దేర్ సిలబస్ ఈజ్ బీయింగ్ కంప్లీటెడ్ 4 times వాళ్ళు చదివేస్తున్నారు. ఒకసారి క్లాస్లో ఫస్ట్ వచ్చిన పిల్లోడు సమ్మర్ వెకేషన్లో చదివేశాడు, రెండోసారి టీచర్తో చదువుతున్నాడు, మూడోసారి రివిజన్తో చదువుతున్నాడు, 4వసారి ఎగ్జామ్స్ ముందు చదువుతున్నాడు. ఫస్ట్ రాడా? వస్తాడు కదా. అయితే నేనేం చేస్తుంటే ఎగ్జామ్స్ ముందే 2 నెలల ముందు బుక్ ఓపెన్ చేస్తుంటే ఎట్లా ఫస్ట్ వస్తాను? కుదరదు అట్లా. సో డియర్ స్టూడెంట్స్, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఫస్ట్ లెర్న్ స్కిల్స్. అందరూ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. సో ఇవాళ రోజు సెల్ ఫోన్ ఉంది మన దగ్గర, పేరెంట్ నేర్పించలే, టీచర్ నేర్పించలే అనుకుందా? ఎన్ని రోజులు అలా మనం చెప్పుకుంటాము అని చెప్పేసి బిల్ గేట్స్ది ఒక వండర్ఫుల్ కొటేషన్ ఉంది, పేదగా పుట్టడం తప్పు కాదు, పేదగా చనిపోవడం తప్పు. బీయింగ్ born poor is not your fault. Okay, if you are going to die poor, then it is very wrong thing. So it is very important, ఎవరిని బ్లేమ్ చేయకుండా నేనేం చేశానంటే, ఐ వెంట్ త్రూ ద బుక్స్ ఆఫ్ 1st to 10th క్లాస్. ఆర్ యూ రెడీ టు గో బ్యాక్ అండ్ రీడ్ ద సిలబస్ ఫ్రమ్ 1st to 10th క్లాస్? మీరు ఒకవేళ సిలబస్ కనుక ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలుగుతారు? నర్సరీ బుక్స్, 1st స్టాండర్డ్, 2nd స్టాండర్డ్, 3rd స్టాండర్డ్ కనుక మీరు ఆ సిలబస్ కంప్లీట్ చేస్తే యువర్ నాలెడ్జ్ విల్ బి పర్ఫెక్ట్. మీరు ఫియర్లెస్గా ఉంటారు. ఫియర్లెస్గా ఉండి నాలెడ్జ్ ఉంటే ఏమొస్తుంది? డిసిషన్ పవర్ వస్తుంది. డిసిషన్ పవర్ వస్తే ఏమంటుంది? ఎమోషనల్ బ్యాలెన్సెస్. ఏదైతే సైకలాజికల్ డిప్రెషన్స్, ఇవాళ రోజు ఎవరైతే సైకలాజికల్ డిప్రెషన్స్లోకి వెళ్తున్నారో వాళ్ళు ఎమోషనల్గా బ్యాలెన్స్ లేరు. ఎందుకంటే ఫస్ట్ రీజన్ ఈజ్ ఫియర్ ఆఫ్ నాట్ హ్యావింగ్ నాలెడ్జ్. అండ్ వన్ మోర్ థింగ్ వెరీ ఇంపార్టెంట్ స్టూడెంట్స్, ఇంటెలిజెన్స్ ఈజ్ నాట్ బార్న్ ట్రేట్. ఇంటెలిజెన్స్ అనేది ఏ టైంలోనన్నా మీరు సంపాదించుకోగలుగుతారనే సాక్ష్యం నేను. సో ఐ డెఫినెట్లీ విష్ ఆల్ ఆఫ్ యూ to gain knowledge first. Fear will be away from you people, and parents will be encouraging you into everything. And there is Google search where you can go and have all the knowledge. Teacher నేర్పినక్కర్లేదు, పేరెంట్స్ నేర్పినక్కర్లేదు, సమాజం నేర్పినక్కర్లేదు. మన గూగుల్ తల్లి ఉంది, గూగుల్ తల్లి దగ్గరికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోకుండా ఫస్ట్ నాలెడ్జ్ నింపుకోండి, ఫియర్ని దూరం చేసుకోండి. సో ద వెరీ ఇంపార్టెంట్ థింగ్, వన్ మోర్ కొటేషన్ ఐ వుడ్ లైక్ టు సే, కమ్యూనికేషన్ ఈజ్ ద లాంగ్వేజ్ ఆఫ్ రిలేషన్షిప్. మీరు అయినాక కూడా సక్సెస్ అవ్వడానికి 4 మానవ హృదయాలు కావాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో సక్సెస్ నీడ్స్ టు బి సెలబ్రేటెడ్. సో ఫ్రెండ్స్ ఉండాలి అండ్ సక్సెస్ సెలబ్రేట్ చేయాలి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్, ద ఓన్లీ కాంపిటీటర్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఫర్ ఎవ్రీ ఇండివిజువల్. ఎవరున్నారు? టైం. The only competitor in this world for every individual is time. If you can win a race with time, success follows as shadow behind you. If you can win a race with time, success follows as shadow behind you. To win a race with time, you need to
plan and implement. Planning and implementation is equal to winning the race with time. Whoever wins the race with time is going to be successful. So God bless you all. Thank you very much for giving me this opportunity. I thank Spandana Ida International Foundation, Dr. Samuel Reddy Garu, and Savitribai Phule Foundation, Madam Bellam Madhavi Garu. Thank you very much, students.